అందరికీ నమస్తే. అసలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 కొత్త పథకాలని చెప్తున్నారు. దానిలో ఒక్కటే కొత్త పథకం. 3 పాత పథకాలే. రైతు భరోసా అది ఎన్ని రోజులొస్తదో, ఎప్పటిదాకా వస్తదో, ఎంతమందికొస్తదో ఏందో లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా ఏం ప్రకటించలేదు. ఇంతమందికి ఇన్ని పైసలు ఖర్చయితుంది. ఇన్ని ఎకరాలు అట్లా లెక్కల పత్రాలేం లేవు. వచ్చింది వచ్చినట్టు, వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు అట్లా ఉన్నది సంసారం ఇది. కాబట్టి అదేమైతదో తెలవదు. కానీ ఇగ ఒక ఉపాధి హామీ కూలీలకిచ్చేది ఒక్కటే కొత్తది. ఇంక మిగతా అన్నీ కూడా పాత స్కీమ్సే. అవేం కొత్త స్కీమ్స్ ఏం కాదు. కాకపోతే వీళ్ళు బ్రేక్ డౌన్ చేసి కూస్తున్నారు. వీళ్ళు రైతు బంధు కంటిన్యూ చేస్తే రైతు భరోసా కంటిన్యూ అయ్యేది. ఆల్రెడీ కూడా ఎగబెట్టిర్రు. అయితే సరే ఇవన్నీ చర్చలు చాలా నడుస్తున్నాయి. ఇవన్నీ నడుస్తున్నాక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌లోనే ఈ ఏదో కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిరుగుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఆ ఫ్లోలో అదే ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ మంచోడు అన్నారు. మేము ఒకసారి డుంకి కొట్టించినాం కాబట్టి మమ్మల్ని ఊర్లో పోయి తిరుతున్నారు అనేది రాజగోపాల్ రెడ్డి చేసిన కాబట్టి అది ఒరిజినల్. రాజగోపాల్ రెడ్డి కొంచెం యథార్థంగానే మాట్లాడతాడు. ఎందుకంటే ఇక అది వాళ్ళ అన్న ఒక టైపు సినిమా పేరు ఉంటుంది, సినిమా టైటిల్ వాడొక టైపు వీడొక టైపు అని. ఆ టైపు ఆయన ఒక టైపు, ఈయన ఒక టైపు. ఆయన ఓలాగా మాట్లాడతాడు, ఈయన ఇట్లా మాట్లాడతాడు. కొంత యథార్థంగానే మాట్లాడతారు రాజగోపాల్ రెడ్డి. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు కూడా మీరు ఎగబెట్టినరా ఒక సీజన్ అంటే అవును అని చెప్పే పరిస్థితుల్లో లేరు. మాది అప్పుడు మంత్రివర్గ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆగిపోయింది అంతే అని చెప్తారు. అంతేగాని డబ్బులు ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం, డుమ్కి కొట్టింది, ఇట్లాంటి కామెంట్స్ చేయరు. సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాము, మళ్ళీ మాకు పాజిటివ్ మారుతుందేమో అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో బహుశా రాజగోపాల్ మాట్లాడవచ్చు. కానీ ఊర్లలో నిజంగానే కేసీఆర్ను మర్పిస్తామన్నోళ్ళు వీళ్ళు కేసీఆర్ను గుర్తు చేసుకుని తల్లి చేసిండ్రు. ఒక రైతు భరోసా ఒకటే కాదు, రాజగోపాల్ అన్న అది ఒకటే ఎందుకు మాట్లాడినా కానీ చాలా ఇష్యూస్ అది రాజగోపాల్ రెడ్డి ఒక్కడు పరిష్కరించలేడు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. రాజగోపాల్ రెడ్డి ఒక్కటి తలుచుకుంటే మున్గోడు ఒక్కటికి రైతు భరోసా ఇస్తాడా? రాజగోపాల్ రెడ్డి ఒక్కడే ఆ కాన్స్టిట్యూన్సీ కాడికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలడా? లేకపోతే ఆయన ఒక్కడే 5 లక్షల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇవ్వగలడా? మా పిల్లలకు స్కూటీలు ఇవ్వగలడా కాలేజీలో పోయే పిల్లలకి? కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన ఏం చేయలేడు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తే చేయొచ్చు. కాకపోతే స్టేట్ గవర్నమెంటే చేసే పరిస్థితిలో లేదు, చేస్తలేదు. దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంది, వీళ్ళకి అవగాహన లేకపోవడమా, పాలనా అనుభవం లేకపోవడమా, లేకపోతే వీళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడమా, లేకపోతే ఇక రకరకాలు కావాలని ఎవరు మోసం చేయరు. గవర్నమెంట్ కావాలని వీళ్ళని రైతులనో లేకపోతే ఎవరిని మోసం చేయాలని అనుకోరు. కాకపోతే మాటలు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే, లేకపోతే ఎలక్షన్స్ కోసం ఏదంటే అది మాట్లాడితే తర్వాత అమలు చేసేటప్పుడు కష్టాలు ఉంటాయి. అది నేరం. వీళ్ళు చేసిన నేరం ఏంటంటే వీళ్ళకేం వక్రబుద్ధి ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా ఏ రాజకీయ నాయకునికైనా పలానోనికి ఇవ్వద్దు, రైతులకు ఎందుకు ఇవ్వాలి అనేది ఉండదు. ఒకవేళ దుర్బుద్ధి ఉంటే అది దుర్మార్గుడు అవుతాడు. ఒకవేళ కేసీఆర్ ఇచ్చిన కాబట్టి నేను ఇవ్వకూడదు అనుకుంటే అది దుర్మార్గం బుద్ధి. కేసీఆర్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా రైతులకే కదా ఇచ్చింది. కేసీఆర్ రైతులకు ఇస్తే రైతులు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్లో సగం ఏమన్నా కేసీఆర్కి ఇచ్చిర్రా? ఏం ఇవ్వలే కదా, వాళ్ళే వాడుకున్నారు, రైతులే వాడుకున్నారు. ఎవరికి ఇచ్చినా వాళ్ళే వాడుకున్నారు. 100 ఎకరాల రైతుకి ఇచ్చినా ఇప్పుడు మీరు కూడా అదే ఇస్తున్నారు కదా, 100 ఎకరాల రైతు కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి రైతుకి ఇచ్చింది వాళ్ళు ఇచ్చినా మీరు ఇచ్చినా అది రైతే వాడుకోవాలి. అయితే ఇక్కడ ఏంది సిచ్యువేషన్ అంటే నోటిదూల. అప్పుడు ఏదో ఎలక్షన్స్ కోసం ఏదంటే అది మాట్లాడేసి ఇప్పుడు ఇచ్చేకాడికి వచ్చే వరకు ఇవన్నీ 1,00,000 కుర్రీలు పెట్టడో లేకపోతే ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడి నవ్వుతూనే మాట్లాడి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఇది అందరు ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. కాంగ్రెస్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కనీసం రైతులను కన్విన్స్ చేయలేకపోతున్నారు. అవును మేము ఒకసారి డుమ్కి కొట్టించినాం, ఒకసారి ఇవ్వలేకపోయినాం, ఇప్పుడు ఇస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కొంచెం మంత్రివర్గంలోకి తీసుకోలేదనో మొన్ననే ఒక కామెంట్ చేసింది చూసినరా?
నాకు ఎలిమినారీలకు పోటీ చేసి గెలిచింటే దాన్ని పేపర్లు తిప్పి రాసినాయి కానీ ఒరిజినల్ కామెంట్, నేను ఎలిమినారీలో కనుక గెలిచింటే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేది. ఎందుకంటే సిటీలో ఎవరు గెలవలేదు కాబట్టి నేను గెలిస్తే వచ్చేది. మునుగోలులో గెలిచిన కాబట్టి నాకు ఇవన్నీ ఫిట్టింగులు పెడుతున్నారు, రంబర్ ఫిట్టింగులు. వాళ్ళ అన్నతో రాజీనామా చేయించమని, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్యకి ఇవ్వమని ఒక డిమాండ్ తీసుకొచ్చి, లేదా నల్గొండలో ఆల్రెడీ 2 రెడ్డిస్కి ఇచ్చినాక మళ్ళీ 3 రెడ్డికి ఇవ్వాలని, అవసరమైతే బీసీకి ఇవ్వాలని కొంతమంది బీసీలు డిమాండ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి, ఆయన చుట్టూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రి పదవి వస్తుందో రాదో ఏమైద్దో కానీ కొంత అసంతృప్తి ఉంటుంది కదా. ఒక మంచి అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందో రాదో, వచ్చినప్పుడే మంత్రి కూడా అయిపోయాడు అనుకో, ఇప్పటిదాకా మంత్రి కాలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కూడా అయిపోతే ఓ టెన్షన్ అయిపోతుంది. ఒకసారి మంత్రి అయితే ఇంకా మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి అనొచ్చు, మాజీ ఎమ్మెల్యే కాకుండా. ఇప్పుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేని అవుతాడు, ఆల్రెడీ మాజీ ఎంపీ అయ్యాడు, అవసరమైతే మాజీ ఎమ్మెల్యే అవుతాడు, కానీ మాజీ మంత్రి కాలేడు. కాబట్టి మాజీ మంత్రి అంటే ఇక అది పర్మనెంట్ అట్లుంటుంది, ఎప్పటికైనా మళ్ళీ గెలిచిన గెలవకపోయినా మాజీ మంత్రి అంటారు. మంత్రి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం చెలాయించుకోవచ్చు, అట్లాంటివి ఉంటాయి. కాబట్టి దానికోసం బహుశా ఏమైనా అసంతృప్తితో ఉండి మాట్లాడిండో ఏమైందో. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని పొట్టు తెచ్చిండు, మనం చూడలేదు. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని హైట్ కానించి వెయిట్ కానించి లెక్క పెడితే మొత్తం ఆయన బుద్ధి, రేవంత్ రెడ్డి వ్యవహారం, ఒరిజినాలిటీస్ మొత్తం. ఎందుకంటే ఈ పెద్ద పెద్దల బుద్ధులు పెద్ద పెద్దలకే తెలుస్తుంటాయి, ఎవరేం చేస్తున్నారు అనేది. వాళ్ళ సర్కిల్ కదా అంతా. రేవంత్ రెడ్డికి ఈయనకు కామన్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళు ఈయనకి చెప్తారు, వీళ్ళు ఆయనకి చెప్తారు, ఇట్లాంటివి తెలుస్తుంటాయి. కాబట్టి ఆయన మాట్లాడండి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి టీంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడలేడు. బట్ ఆయన చేసిన కామెంట్ మాత్రం 100% నిజం. ఒకసారి డుమ్కి కొట్టించింది నిజం, గ్రామాలలో కేసీఆర్ను మరిపించలేకపోవడం కూడా నిజమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఆ ఫెయిల్యూర్ను రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఆ ఫెయిల్యూర్ ఎందుకు చెప్తున్నాడు? దీనిలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్తున్నాడా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈయన ప్రభుత్వంలో భాగమే కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్లో ఈయన భాగస్వామ్యం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే అందరు ఎమ్మెల్యేలు వస్తారు, మినిస్టర్స్ వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు, అందరూ వస్తారు. దానిలో రాజగోపాల్ రెడ్డి ఇంత పాత్రనే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోయాడు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిన విషయాన్ని ఇంత ముందులకు హార్ష్గా కాకుండా కొంచెం స్మూత్గా అయిపోయే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ విషయాలు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే కథ ఏదో నడిపిస్తాడా, ఏమైనా చేస్తాడా ఏంది అని. ఎనీవే ఏం చేస్తాడో తెలియదు కానీ ఒక పక్క ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తాం, ఇంకా మేము నిన్ననే రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉంటుంది, అవసరమైతే నేను ముఖ్యమంత్రి అని కూడా చెప్పగలిగిన ఆయన. ఆ చెప్తున్న టైంలో రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ దేనికోసం అనేది మాత్రం మనకి ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ తర్వాత అర్థమవుతుంది. బట్ కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.